వెల్కమ్ టు మై ఛానల్ ఏఎస్ఎస్సి బ్లాగ్ ఛానల్ అండి. మనది వచ్చేసి ఛానల్ పేరు. ఇంకా మీలో ఎవరన్నా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఫాలో అవ్వండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేనైతే క్యాబేజీ అలాగే శనగబ్యాళ్ళు అయితే నానబెట్టేసి ఇంకా కర్రీ అయితే చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. చపాతి, జొన్న రొట్టె, రైస్, ఇంకా మనకు రాగి సంగటి ఎందులోకైనా చాలా బాగుంటుందండి. కర్రీ అయితే ఎలా చేస్తున్నానో చూసేయండి, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం కుక్కర్లో ఆయిల్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు అయితే వేసుకోండి. ఆ తర్వాత ఇంకా ఆనియన్స్ అయితే చిన్నగా కటింగ్ చేసేసి వేసుకోండి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి చీలికలు చేసేసి వేయండి. ఇంకా పచ్చిమిర్చిని కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మొత్తం బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత పసుపు అయితే వేయండి. పసుపు వేసేసి ఇంకా కరెంట్ అయితే పోయిందండి మాకు. ఇంకా కొంచెం లైటింగ్ అయితే తక్కువ అయింది. ఇంకా పసుపు వేసిన తర్వాత ఇంకా టమాటా పళ్ళు అయితే వేసానండి. చిన్నగా ముక్కలు చేసేసి వేసాను. ఇలా చిన్న ముక్కలు చేసి వేసుకుంటే మనకు గ్రేవీ అనేది చిక్కగా వస్తుందండి. ఇంకా ఆ తర్వాత చూడండి, నానబెట్టిన పప్పు అయితే వేసానండి. శనగపప్పు అయితే వేసాను. వేసేసి కొంచెంసేపు అలా మగ్గనివ్వండి. ఇంకా తర్వాత క్యాబేజీ అయితే వేసేయండి. మొత్తం క్యాబేజీ అయితే నేను వేసేస్తున్నానండి. ఇంకా వేసుకొని బాగా ఒకసారి ఇలా కలుపుకోండి. మొత్తం ఆ మసాలా అంతా ఈ క్యాబేజీకి పట్టే విధంగా బాగా కలుపుకోండి. చూడండి, ఇలా అయితే కలుపుకోండి, ఓకేనా. ఆ తర్వాత కుక్కర్కు మూత పెట్టుకోకుండా ఊరికి అలా పైన అలా పెట్టేయండి. కాసేపు అలా మగ్గిన తర్వాత ఇంకా మనం ఇందులోకి వచ్చేసి చూడండి, ధనియాల పొడి వేసుకోండి. ఆ తర్వాత కారం పొడి వేసుకోండి. మీ రుచికి మీరు తినేదాన్ని పట్టించి కారం పొడి, ధనియాల పొడి వేసుకోండి. బాగా ఒకసారి కలుపుకోండి. ఇట్లా బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టండి. ఎందుకని చెప్పేస్తే మనకు ధనియాల పొడి అలాగే కారం పొడి స్మెల్ వెళ్ళిపోయేంత వరకు మూత పెట్టేయండి. ఇంకా బాగా మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అయితే వేసుకోండి. మీకు గ్రేవీ ఎలా కావాలో చూసుకొని ఆ విధంగా వాటర్ అయితే వేసుకోండి. సరిపోయేమైనా వాటర్ అయితే వేసుకోండి. ఇంకా తర్వాత నేను కొబ్బరి పొడి అయితే వేస్తున్నానండి. గ్రేవీ అనేది చిక్కగా వస్తుందండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి రుచికి సరిపడేమైనా సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకోండి. ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకోండి. ఇంకా బాగా ఒకసారి ఇలా కలుపుకుని మూత అయితే పెట్టుకోండి. మన ఛానల్లో వచ్చేసి కుకింగు అండ్ డైలీ రొటీను అలా బ్లాగ్స్ అయితే వస్తుంటాయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనో కామెంట్ అయితే చేయండి. బ్లాగ్స్ చేయాలనో కుకింగ్ వీడియోస్ చేయాలనో అలాగే నేను ఏ టైంలో వీడియో అప్లోడ్ చేస్తే మీరు చూస్తారో కామెంట్ రూపంలో నాకైతే తెలియచేయండి. ఇంకా చూడండి, మనకు కర్రీ అయితే చాలా కమ్మగా వచ్చిందండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఇంకా ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిందండి. ఇంతేనండి. తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.